సోదరులారా, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కానీ, అటు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ కానీ, బీసీ టీచర్ మహాశైలారా, మీలో వచ్చినటువంటి చైతన్యం, నేను ఉదయం నుంచి దాదాపు కొన్ని వందల ఫోన్లు మాట్లాడుతూ ఉన్న టీచర్లతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో వచ్చినటువంటి చైతన్యం అన్న, ఎవరేమన్నా చెప్పని, ఎవరేమని అని, ఓటు మాత్రం ఈసారి బీసీకి అనేటువంటి బలమైన దృఢ సంకల్పంతో ఇవాళ బీసీ టీచర్లు అందరూ కూడా, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ టీచర్లు, ఆదివాసీ టీచర్లు అందరూ కూడా కలిసి ఈసారి మా ఓట్లు మనకి అనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా? సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతా ఉంది? స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, స్టేషన్ గన్పూర్లో త్వరలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, తాటికొండ రాజయ్య గారు అక్కడ గెలవబోతా ఉన్నారు, ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు అనేటువంటి ఒక సంకేతం ఆయన ఇచ్చినారు. నిజంగా కేసీఆర్ మాటలు నమ్మశక్యమైన ఉప ఎన్నికలు వస్తాయా? సో సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ గారికి కేంద్రం నుంచి కొంత సపోర్ట్ దొరుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఉప ఎన్నికలు అనివార్యంగా వచ్చేటువంటి పరిస్థితి 90% కనిపిస్తూ ఉన్నాయి. సో ఉప ఎన్నికలు వస్తే ఎట్లా? ఉప ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? ఏం జరగబోతా ఉంది? నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఇబ్బంది జరగబోతా ఉంది? దాదాపు 14 నెలల పరిపాలన కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 14 నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఆపోజిషన్ లీడర్, అలాగే ఇటీవల ఉత్పన్నమైనటువంటి భారీ బీసీల చైతన్యం. లైక్ చేయండి.